అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ జిల్లా ప్రజలకు సురక్షితమైన దీపావళిని అందించేందుకు పోలీస్, మున్సిపల్, రెవెన్యూ, పంచాయతీ వంటి అన్ని శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. టపాసు షాపుల ఏర్పాట్లపై మార్గదర్శకాలు చేయాలని తెలిపారు. టపాసు షాపులకు స్థానిక ఎస్ఎన్ఆర్ బీజూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేయాలని, అనుమతులు మంజూరీలో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆయన ఆదేశించారు. ముఖ్యంగా షాపుల ఏర్పాట్లకు అగ్నిమాపక శాఖ, ఎన్ఓసీతో పాటు మున్సిపల్, గ్రామ పంచాయతీ అనుమతులు తప్పనిసరి అని తెలిపారు. షాపులు పేలుడు రహిత సామాగ్రితో తయారై ఉండాలని, ప్రతి షాపు మధ్య కనీసం 3 మీటర్ల దూరం పాటించాలని, ఎదురెదురుగా షాపులు ఉండకూడదని, ఒక క్లస్టర్లో 50 షాపులకు మించి ఉండకుండా చూడాలని, నిషేధిత టపాసులు అమ్మకుండా నిరంతరం నిఘా ఉంచాలని తెలిపారు. అత్యవసర వసతులు మరియు వైద్య శిబిరాలు, ముందస్తు జాగ్రత్తలతో భాగంగా మైదానంలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని, అలాగే ఇసుక, వాటర్ ట్యాంకర్లు, ఫైర్ ఇంజన్లు అందుబాటులో ఉండాలని తెలిపారు. విద్యుత్ పనులలో లూజ్ వైర్లు, అతుకులు వైర్లు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. హెల్త్ సూపర్వైజర్లను, ఎన్ఎస్ఎంఓలతో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని తెలిపారు. డ్రెస్సింగ్ కిట్స్ అందుబాటులో ఉంచుకోవాలి అని, దీపావళి పండుగ రోజున స్పెషలిస్ట్ డాక్టర్లు ప్రభుత్వ ఆసుపత్రుల్లో 24 గంటలు అందుబాటులో ఉండేలా చూడాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు.